ఇష్యూ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే వాట్ ఈస్ మెంట్ బై ఇష్యూ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హౌ డు యూ హ్యాండిల్ ఇట్ అని ఎలా అడిగినప్పుడు డెఫినేషన్ ఎలా చెప్తారంటే ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూ ఈజ్ అన్ కరెంట్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ఆల్రెడీ అక్కరింగ్ అండ్ వీ నీడ్ టు టేక్ ఎన్ ఇమీడియట్ అటెన్షన్ టు సాల్వ్ ఇట్ అనే డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా ఏ ప్రాబ్లమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ది ప్రెజెంట్ మూమెంట్. అంటే అసలు ఇష్యూ అంటే ఏంటి? ఏదైనా ప్రాజెక్ట్కి సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం వల్ల మనం ఇమ్మీడియట్గా రెస్పాన్స్ తీసుకోకపోతే ప్రాజెక్ట్కి చాలా లాస్ వస్తుంది. సో దాన్నే అలాంటి ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ అని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లోని మనం ఇష్యూ గురించి తెలుసుకుందాం. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఒక్కటి సిమిలర్ టైప్ ఆఫ్ ఇష్యూనే కాదు, జనరల్గా ఇష్యూస్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇష్యూ ఏంటంటే రిసోర్స్ ఇష్యూ. అంటే ఏదైనా ఎంప్లాయీస్ వల్ల కానీ టీమ్ మెంబర్స్ వల్ల కానీ వచ్చే ఇష్యూస్నే రిసోర్స్ ఇష్యూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఏ కీ టీమ్ మెంబర్ సడన్లీ లెఫ్ట్ ద ఆర్గనైజేషన్. అంటే ఒక పర్సన్ స్పాట్ రిజైన్ పెట్టి వెళ్ళిపోతే వాడు చాలా కీ టీమ్ మెంబర్, అంటే చాలా వర్క్ చేసే పర్సన్. ఆ పర్సన్ లేకపోతే మన ప్రాజెక్ట్ అనేది కదలదు. అలాంటి పర్సన్ వెళ్ళిపోతే మనకి చాలా లాసు. సో అలాంటిది ఎగ్జాంపుల్ ఏంటంటే రిసోర్స్ ఇష్యూ. నెక్స్ట్ ఏంటి? స్కోప్ ఇష్యూ. స్కోప్ ఇష్యూ అంటే మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క స్కోప్ ఇది, గోల్ ఇది అని ముందే ఐడెంటిఫై చేసి మనం ప్లాన్ చేసి పెట్టుకుంటాం. అలా కాకుండా కంటిన్యూస్గా స్కోప్ చేంజ్ అవుతూ ఉంటుంటే ఆ వచ్చే ఇష్యూనే స్కోప్ ఇష్యూ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? స్టేక్ హోల్డర్స్ ఆస్క్ ఫర్ న్యూ ఫీచర్స్ వితౌట్ ప్లానింగ్. అంటే కంటిన్యూగా వర్క్ చేసేటప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. లేదా మన సైడ్ నుండి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని ఇంకా కొత్త ఫీచర్స్ని యాడ్ చేయమని అడుగుతూ ఉంటారు. దాన్నే వాళ్ళు వచ్చే ఇష్యూనే స్కోప్ ఇష్యూ అంటారు. నెక్స్ట్ ఇష్యూ ఏంటి? షెడ్యూల్ ఇష్యూ. షెడ్యూల్ ఇష్యూ అంటే ఏదైనా టైం వల్ల వచ్చే ప్రాబ్లమ్నే షెడ్యూల్ ఇష్యూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? టాస్క్ టేకింగ్ లాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్. అంటే జనరల్గా ఒక టాస్క్ కంప్లీట్ అవ్వడానికి ఒక 2 hours మనం మినిమం టైం పెట్టుకుంటాం. కానీ అది మోర్ దాన్ 24 hours అయితే ఆ వచ్చే ప్రాబ్లమ్నే షెడ్యూల్ ఇష్యూ అంటారు. దానివల్ల మనం ప్రాజెక్ట్ ఆన్ టైంలో కంప్లీట్ చేయలేము అండ్ విత్ ఇన్ ది ఎండ్ డేట్లో కూడా మనం కంప్లీట్ చేయలేము. ప్రాజెక్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇష్యూ ఇస్ ద బడ్జెట్ ఇష్యూ. బడ్జెట్ ఇష్యూ అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్ అనే అమౌంట్ బడ్జెట్ పెట్టుకుంటాం. కానీ ప్రాజెక్ట్ కంటిన్యూగా చేసే కొద్దీ యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయ్యాక ఎడిషనల్గా బడ్జెట్ యాడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్నే బడ్జెట్ ఇష్యూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అక్కర్ ఎట్ మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ రైజింగ్ బియాండ్ ద ఎస్టిమేట్స్. అంటే ఒక $10 million ఒక ప్రాజెక్ట్కి అని పెట్టుకుంటారు. కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఇంకా యాడ్ ఆన్స్ అవుతూ ఉంటుంది వర్క్కి. సో వర్క్కి యాడ్ ఆన్ అవ్వడం వల్ల అది $15 million వెళ్తే సో ఇది కూడా ఒక రకమైన ఇష్యూనే. దాన్నే బడ్జెట్ ఇష్యూ అంటారు. నెక్స్ట్ ఇష్యూ ఇస్ ద కమ్యూనికేషన్ ఇష్యూ. అంటే ఏదైనా మాట్లాడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్నే కమ్యూనికేషన్ ఇష్యూ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? టీమ్ మెంబర్స్ ఆర్ నాట్ అలైన్డ్. ఒక ప్రాజెక్ట్లో 10 టీమ్ మెంబర్స్ ఉంటారు. ప్రతి టీం మెంబరు ఒకటే మాట్లాడాలని లేదు. ఒక ప్రాజెక్ట్ గురించి ఆపోజిట్గా కాంట్రవర్సీస్ జరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ప్రాజెక్ట్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మిస్ మ్యాచెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ జరుగుతుంది అలైన్మెంట్ లేకపోవడం వల్ల. దీనివల్ల వచ్చే ఇష్యూస్నే కమ్యూనికేషన్ ఇష్యూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? టీమ్ మెంబర్స్ ఆర్ నాట్ అలైన్డ్ అండ్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్. సో స్టేక్ హోల్డర్స్ మధ్యలో కూడా మిస్అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది, ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే. నెక్స్ట్ ఇష్యూ ఇస్ ద టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్ ఇష్యూ అంటే ఏంటి? మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు సడన్గా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి వర్క్ స్టాప్ అయితే ఆ ఇష్యూని టెక్నికల్ ఇష్యూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సిస్టమ్ ఫెయిల్యూర్స్. అంటే సడన్గా ఏదైనా అప్డేట్ వచ్చింది, మనం సడన్గా అప్డేట్ క్లిక్ చేస్తూ ఉంటుంటే హ్యాంగ్ అవుద్ది, సిస్టమ్ ఆగిపోతుంది. చాలాసార్లు కొత్త అప్డేట్స్ వల్ల కూడా సిస్టమ్ స్లో అవుతుంది. ఇవన్నీ కూడా ఇష్యూ. ఎందుకంటే ఇందులో ఇన్ని రకాల ఇష్యూస్ వల్ల మన ప్రాజెక్ట్ ఆన్ టైం అనేది కంప్లీట్ చేయడం అవ్వదు యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్. సో ఈ ఇష్యూస్ని మనం ఎలా మేనేజ్ చేయాలి అంటే డైలీ మనం ఒక ట్రాకర్ మెయింటైన్ చేయాలి, ఇష్యూ లాగ్ ట్రాకర్ అని. ఆ ట్రాకర్లోని టైప్ ఆఫ్ ఇష్యూ,
type of project and project number and project name and who are the stakeholders involved in ప్రతి డేటా మెన్షన్ చేసి అండ్ టైప్ ఆఫ్ ఇష్యూ డైలీ అక్కరింగ్ అంటే రిసోర్స్ ఇష్యూ స్టేక్ హోల్డర్ ఇష్యూ కమ్యూనికేషన్ ఇష్యూ టెక్నికల్ ఇష్యూ కాస్ట్ ఇష్యూ అండ్ ఇంకా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రతి ఇష్యూ మెన్షన్ చేసుకొని ఎవ్రీ డే దాన్ని మానిటర్ చేసుకొని మన డైలీ స్టాండప్లో మెన్షన్ చేసుకుంటూ దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటే మన ఇష్యూస్ అనేది కరెక్ట్గా క్లియర్ అయిపోతుంది అండ్ వీ కెన్ ప్లాన్ ఏ యాక్షన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.